హరివర్ధన్ కుర్మా సమర్పించు రికార్డింగ్ స్టూడియో రాజు మ్యూజిక్ గజ్వెల్. ప్రధాన కథకులు ఒగ్గు రాములు సులక్పెల్లి, జి ఒగ్గు మధు కుర్మా. డోలు వాయిద్యం ఒగ్గు హరి, తాళం గోమారం మధు. హరే రామ శారదా శరణమ్మ మా పాలి శంభవరాణి శంభవరాణి ఆదరించు దోనుకొండ గంగరావమ్మ దేవి మాయమ్మ. గంగ నిన్ను ఒలిసేటి కనడెవ్వరమ్మ కనడెవ్వరమ్మ ఘనమైన మత్స్యకాడు కాటమరాజు అగుళ్ళరాజు. చెల్లెల్ల మేసేటి మందెవరి మంద మందెవరి మంద చంద్రుని కాటమయ్యా చెల్లెల్దే మంద దేవిదే మంద. సాలు సాలొందనాలు 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 సాగనమ్మ వల్లములోరి సల్ల బండ్వాలు ఎన్న బండ్వాలు. అయ్యో చెల్లెల్ల మేచేటి మందెవరి మంద మందెవరి మంద చంద్రుని కాటమయ్యా చెల్లెల్దే మంద దేవిదే మంద. కుస్తము వందనాము కులమెరికి జాని కులమెరికి జాని కుమ్మినీల పెద్ది రాజు కూతురు పోయమ్మ బాలబోయమ్మ. దోని పుట్టాము గట్టి దొనకొండ నిలిపి దొనకొండ నిలిపి దొనకొండ యాదమూల దొరబిడ్డమమ్మ దొరసానివమ్మ. పల్లెలు వేరినారు పట్నాలు పోసి పట్నాలు పోసి పల్లెల మీద భక్తి నన్న పారన్న రావు సూసన్న పోవు. కాచికి పోయిన భక్తి నన్న కళ్యాణము రంగా కళ్యాణము రంగా కళ్యాణము కవిని ముంగట కాలే పంగ గంటలే మోగంగా. అయ్యో ఉడుగులు కొట్టినారు ఉలు వసినారు ఉలు వసినారు పూల మీద భక్తి నన్న ఊకనన్నరారు సూచన్న పోరు. సువెన్నలాల 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 లాలి సువెన్నలాల రఘురాములాల శివరాములాల. శరణ శరణమాయమ్మ శరణమాయమ్మ నీకు. ఆదిగణాధిపతి ఆనందమృతి శివగణాధిపతి అరే ఆదిగణాధిపతి ఆనందమృతి శివగణాధిపతి. ఆదిగణాధిపతి వనరైన మూలాశక్తి ఆదిగణాధిపతి వనరైన మూలాశక్తి. ముందు పూజలు నీకే కదా మూల కిన్నెరలు మోగంగా. ఓ గణపతి గణపతి నీకు మొక్కెదా కరుణతోనిగా పాడుము స్వామి. ఆదిగణాధిపతి ఆనందమృతి శివగణాధిపతి. పాత్రపాద శుద్ధ చౌతి భక్తి మీద గొలుతుమయ్యా. అరే పాత్రపాద శుద్ధ చౌతి భక్తి మీద గొలుతుమయ్యా. నాగవాసులైనా నీకు నమ్మి దండం పెడుతుమయ్యా. అరే
స్వామి ఊరు ఊరు వాడవాడన పూజలు సేవలు చేతురయ్యా దిమికిడి దిమికిడి తాళము లేక భక్తులని భజన చేతురు ఆది గణాధిపతి ఆనందమూర్తి శివగణాధిపతి ఊరు చుట్టూ ఓరి సేన్లు ఉండ్రాళ్ళ పాయసాలు స్వామి ఊరు చుట్టూ ఓరి సేన్లు ఉండ్రాళ్ళ పాయసాలు మెత్తటి కుడుములు సప్పటుండ్రములు అవి నీకు ఆరగింపులు ఆది గణాధిపతి స్వామి మెత్త మెత్తటి ఖజూర పండ్లు మేలైన హరాటి ఫలములు అరే స్వామి మెత్త మెత్తటి ఖజూర పండ్లు మేలైన హరాటి ఫలములు పచ్చి కొబ్బెర పాల మీగడ అది నీకు ఆరగింపులు ఆహా స్వామి పొల్లి నందినెక్కినావు బొడ్డు గంటలు కట్టినవయ్యా ఆహా పొల్లి నందినెక్కినావు బొడ్డు గంటలు కట్టినవయ్యా కాశీలో శివ పూజలు కొన్న స్వామి గణపతి నీకు మొక్కెదా ఆది గణాధిపతి స్వామి ఎలక వాహనం ఎక్కినవయ్యా ఎల్ల లోకములు తిరిగినవయ్యా తండ్రితోటి పూజలు కొన్న స్వామి గణపతి నీకు మొక్కెదా ఆది గణాధిపతి ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆనందమూర్తి దిమికిడి దిమికిడి తాళము లేక భక్తులెల్లని భజన చేతురు దిమికిడి దిమికిడి తాళము లేక గణపతి గణపతి నీకు మొక్కెదా కర్ణతోనిగా పాడుము స్వామి ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆనందమూర్తి ఊరు ఊరు వాడవాడన పూజలు సేవలు చేతురయ్యా స్వామి ఇల్లు మీద ఇల్లు గట్టి విల్లనంబు చేతాబూని స్వామి ఊరు ఊరు తప్పకుండా వారవాడ తప్పకుండా విందులా రాగించినావు ఈశ్వరుని కుమారక స్వామి గణనాయక ఆది గణాధిపతి ఆహా శరణు శరణు మణి వేడితిమయ్యా నీదు కరుణ గావించితిమయ్యా వాసుగాన్ని మా సొలక పెళ్లిలో దాసుల పాలిట దైవ వినాయక స్వామి శరణు శరణు మణి వేడితిమయ్యా నీదు కరుణ గావించితిమయ్యా వాసిగాను మా మల్లపురంబున దాసుల పాలిట దైవ వినాయక ఆది గణాధిపతి ఆనందమూర్తి స్వామి ఇదే కదా నిత్యానందం ఇదే కదా నిత్యానందం ఇదే కదా పరమానందం ఇదే కదా స్వామి లోకానందం ఇదే కదా పరమానందం ఇదే కదా శ్రీశైల శంభో దేవా శివ మల్లేశుడా అరే శ్రీశైల శంభో దేవా శివ మల్లేశుడా శివ మల్లేశుడా దేవా వర మల్లేశుడా సకల కోటి విద్యలకెల్ల ముందు పూజలు నీకు గణనాదా ఆది గణాధిపతి ఆనందమూర్తి శివ గణాధిపతి ఏ గణనాయక విఘ్నేశ నల్లోకం తోలుతురు నాందాల మరి అల్లికి తొలుతురు తాగణపతికి అందరికి తోలుతురు అయ్యాల మఠము అస్తులములు వేరని పాలడుకు జాతులు వేరే మగులు పూరంగులు వేరైనా పూజలను ఒకటే
మతములు వేరైన దేవతలతో ఒకటిగా ఓ పరమాత్మ ఈ రోజున పరశురామ విజయం జరుగుతున్నది గనక వారు వృత్తాంత మరి ఎట్లుంది రామ రామ అమ్మవారు పరమ కళ్యాణ్ పరమజ్యోతి అమ్మవారు అక్కడ పోయింది బోనం తీసుకొచ్చి సత్యాన బోనం తీసుకుపోయింది బోనం తీసుకుపోయి దాన్ని ప్రతిని దానం చేసింది కబులా కోట ఎందుకు దానం చేసి 5 దోశల రక్తం ఆరగించింది అమ్మవారికి అక్కడ మత్స్యమారం సృష్టి చేసిరి గొల్లవాడలు అక్కడ గోల్మాలు కట్టిరి గొల్లవాడలు కట్టిండ్రు సర్వవాడలు అమ్మవారు సృష్టి చేసిన వారి చీకటి మాన శివాల గద్దలో అమ్మవారు నిలిచింది గనక అమ్మవారు అక్కడ గడియలు నిన్నయి గడియ లోపల ఈనాడు పాపానికి 9 నెలల నాడు సత్యానికి 9 గడియలంట అక్కడ 9 గడియల బాలలు పుట్టిరి నలుగురు కొమ్మల అడవిలో పుట్టింది కొడుకు రక్తంలో రాముడు పారిపోయిన రక్తంలో పరశురాముడు రక్తంలో ఒక్కలయ్య పుట్టిండు రక్తం చిట్కనాథ్ పుట్టిండు రక్తంలో అడవిలో శ్రీహాల గౌరమ్మ పుట్టింది ఆ గడియ లోపల అక్కడ ఊపునో కదా యుగ్గునోయి పాలు ఎదవదాయి పండ పెట్టనో కదాయి కాయల మీద అక్కడ 7 ఏళ్ళ బాలయ్యిరి 7 ఏళ్ళ నాటికి అక్కడ అమ్మవారు జగన్మాత పరమ కళ్యాణ పరమజ్యోతి అక్కడ సగుబల్లకైనా రామరామో అక్కడ బయలుదేరుతున్నదమ్మ రామరామ అమ్మవారు పరంజ్యోతి రామరామో నలుగురు కుమారులైన రామరామ ఆడబిడ్డ గౌరమ్మ గౌరమ్మన బయలుదేరుతున్నదమ్మ రామరామ చదువు బల్లకైనా రామరామో అక్కడ తల్లిదేరవయ్యినది రామరామ కొడుకరార పరిసరామ రామయ్యో కొడుకరార రొక్కలయ్య రామరామ అక్కడ గురువు దండం పెట్టరయ్యా రామరామో అక్కడ గురువు దండం పెట్టరయ్యా రామరామ పలుక బలపాలు కొడుకో రామయ్యో చేతిలోన పట్టరయ్యా రామరామ నువ్వు చెప్పిన విద్యలైన కోమారో గుర్తుగాన నేర్వరయ్యా రామరామ కొడుక పరశురామ నువ్వు చెప్పిన మాటలు అయ్యా నేర్వాలే కొడుక అటువంటి గురువులైన వారు ఏమంటారు కొడుక పరశురామ లచ్చకోటి బాల విద్య నేర్స్తున్నారు నేను గురువురైనా గురువు విద్య నేర్వాలే నలుగురు కొమ్మల అడవిలను అక్కడ గురువులైన వారు కూర్చున్నబెట్టిండ్రు ఆ గురువులైన వారు కూర్చున్నబెట్టి ఏమని విద్య నేర్పుతున్నారు బాలక పరశురామ కొడుక జంపనయ్య డొక్కలయ్య చిట్కన్న వాటి విల్ల గౌరమ్మదేవి బలపాలు చేత బట్టిరి శ్రీకారం పెట్టిస్తున్నాని ఓ నామా సరస్వతి శివయ కొల సిద్ధము నామా ఓ నామా సరస్వతి శివయ ఓ నామా సరస్వతి శివయ కొల సిద్ధము నామా శివయ కొల సిద్ధము నామా కక్క కక్క విన్య చచ్చ జజ్జ విని టట్ట పప్ప పప్ప మాలవ శేష సహాల అక్షరౌతి ఓ నామ సరస్వతి శివయ కొల సిద్ధము నామ 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 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
బాలకులారా ఇటువంటి విద్య నేర్చుడు అయ్యా ఈ విద్యను తప్పగియండి కొడుక 12 ఏళ్ళైనాయి కొడుక తల్లి ఎదురు చూడగలదు భోజనాలకు ఎల్లుండి నాయనా ఆ బలపరశురాముడు ఎల్లమ్మ గనకొడుకు ఎలపరశురాముడే ఆ భార్గవ పరశురాముడు ఒకవేరటువంటి విద్యలు బుద్ధులు పూర్తి చేసుకున్నాడు నల్లని వాడు నామాలు గలవాడు చెంగ చక్రాలు భుజకిరీటాలు బంగారు తిరువన్ బైరిగడ్డం మెరుగుమీసం పక్కల పౌడి మచ్చ ప్రాణాల గుత్త పరశురాముడు మట్టేడు మావురం ఎల్లమ్మ దగ్గర పోతనని శివ రాముడా రామన్న రాఘవ రామరఘు రామ రాముడా రామన్న రాఘవ రామరఘు రామ బలపరిశే రామయ్య భారుగావి రామ అరే బలపరిశే రామయ్య భారుగావి రామ ఎల్లమ్మ గన్న కొడుకురా రామరఘు రామ ఎలపరిశే రామయ్య భారుగావి రామ బలపరిశే రాముడు బయలుదేరినాడే బాబునుల్ల వాడలు భట్రాజుల వాడలు దాటుకుంటా అమ్మవారు రేణుక ఎల్లమ్మ బంగారి మాలుకొస్తా ఉన్నాడు పరశురాముడే అది వదనాల వాకిలి వాకిలోయమ్మ అరే ముచ్చాల పందిరి పందిరోయమ్మ మట్టేడు మావురం బంగారు భవంతుల కిందికి పరశురాముడు ఏరవచ్చినాడే వదనాల వాకిలి ముచ్చాల పందిరి తండ్రి ఎల్లమ్మ మాలుకొచ్చినాడే రామయ్యో జగన్మాత పరమ కళ్యాణి కొడుకులు అక్కడ విద్య కొరం పోయిరి అక్కడ విద్య కొరం పోయిరి బయటింటి బంకుల్లో చిన్న పోయి వచ్చిన వాడయ్య 7 మాల మీద ఇక్కడ మాల శివాల గద్దెలున్నది రాజబాముకు రాముడు ఎప్పుడైతే వచ్చిండో ఆ మావిర కొండలని వెట్టాన వెలుగులైనయి అమ్మవారు పరంజ్యోతి పరమ కళ్యాణి గనక అక్కడ 7 మాలు నమ్మ తల్లి దిగుతాయి ఉన్నది గరుడ రామరామ బయటింటి బంకుల్లాకైనా రామరామ తల్లి కూడా చేరావాయే రామరామ చేసినవురా రామ రామ కొడుక ఎవరు ఏమన్నది కొడుక రామ రామ సదునే బల్లకైనా రామ రామ విద్య కొరం పోయినవురా రామ రామ కాయలు చంపిన మామిడోలే రామ రామ చిన్న చేసినవురా రామ రామ చెప్పిన మల్లోలే కొడుకో రామ రామ తెలుగు తప్పి ఉన్నావయ్యా రామ రామ పరశురామ ఎవరు ఏమన్నారయ్యా రామ రామ
వారి పేరు కొడుకో వారి పేరు చెప్పురయ్యా వారి చేతులు కంటించును కొడుకో వారి పేరు చెప్పురయ్యా వారి నాలుకలు తీయింతును కొడుకో అమ్మా పంచదేవత పరమ కళ్యాణి ఈ 66 రాజాలలో నన్ను కొట్టినోళ్ళు లేరు, తిట్టినోళ్ళు లేరు తల్లి. నా పంచదేవత ఎల్లమ్మ అమ్మా పంచదేవత రేణుకా ఎల్లమ్మ. నేను తవ్వపంటి వస్తా ఉంటే బొంగురాల గోడల్లా బొంగురాలు ఆడుతున్నారు. అమ్మా నేను ఒకవేళటువంటి బొంగురాలు ఆడుతా, నేను పిల్లలల్లా నేను కూడా పిల్లగాన్ని కాబట్టి బొంగురాలు ఆడతాను. అమ్మా పరశురాముడు అడిగినాడే రామరాము బొంగురాలు ఆడుతాను కన్న తల్లి. అమ్మా వినవమ్మ కన్నా తల్లి చిన్ని రేణుకా. అమ్మా నాకు కూడా ఒకవేళ బొంగురం తీసుకొని ఇస్తే బొంగురాల గోడల్లో పోయి ఆట బాలలతోని పాట బాలలతోని నేను బొంగురాలు ఆడుకొని వస్తానమ్మా. నా బలపరిశ రామయ్య తండ్రి రామయ్యో. అన్నప్పుడు పంచదేవత పరమ కళ్యాణి రేణుక ఎల్లమ్మ పరిశరామ నువ్వు శ్రీరామ చింతల్లా సిరగోలు చూసినావు, బొంగరాల బోడల్లా బొంగరాలు చూసినావు. నీ మనసు చిన్నగా అయింది, నీ మాట చిన్నగా అయింది. కుమారకి ఇంతటి కార్యానికి చింతలేలగని ఢిల్లీ వంగల్లు పోయి బంగారి బొంగురాలు కొడుకో బంగారి బొంగరాలు నీకు కూడా తెచ్చే చాలా జాలరా నీకు కూడా తెచ్చేదా ఇక్కడ మానసి బాల గద్దె లోపల తమ్ములతో నడలాడు కొడుకో అందువల్లకెళ్ళి 12 ఏళ్ళైని అన్నాళ్ళు కొడుక 77 కూరలు దేడవాలు పెరుగునయ్యా. స్నానాలు చేసి పొడి వస్త్రాలు వస్త్రం ఇచ్చి పొడి వస్త్రం కట్టి అన్నాలు తినాలి కొడుకో. మీరు అన్నాలు తిన్నాక సిరిగిన్న సిక్కుడు వేసి సిరిగిన్నదోమి అల్లాము పచ్చడ ఊరని కొడుక 77 కూరలు నేడవాల పెరుగు తనయ 77 కూరలు దేడుల పెరుగు అల్లం పచ్చడ కొడుకో. పరిసరం తానాలు తీయండి కొడుక అన్నాలు తినండి అయ్యా. అన్నాలు తిన్నాక కొడుక ఢిల్లీ రంగాలు పోయి బంగారు బొంగురాలు తెస్తున్నానైనా. అమ్మా పంచదేవత పరమ కళ్యాణి ఢిల్లీ అంగళ్ళు పోయి బొంగురాలు తీసుకొస్తే చెక్క బొంగురంతో నేను ఆడేవాణ్ణి కాదు. ఓ తల్లి రేణుకా
ఆడ చెంక చక్రాలు భుజగిరిటాలు బంగారు తిరువను బయలుగడ్డ మెరుగు మీస పక్కల పౌడి మచ్చ ప్రాణాల గుత్త పరశురాముడే పరగ రాజుల వధించ పుట్టినవాడు భార్గవ రాముడు అమ్మా నేను వేదం తెలిసిన వాణ్ణి సకల శాస్త్రాలు తెలిసిన వాణ్ణి హరికండ పురాణం భారత భాగవతం సకల వేదాలు తెలిసిన వాణ్ణి నేను వాడే బొంగురం నాయమ్మో నేను ఆడేటువంటి బొంగురం రమ్మంటే రావాలి పొమ్మంటే ఓవాలి పట్టమంటే 10 మందిని పట్టాలి కొట్టుమంటే 10 మందిని కొట్టాలి గట్టోలే బొంగురం ఉండాలి గుట్టోలే జాలు ఉండాలి సమ్మెట దెబ్బ తలగంది ఊపిరి తిత్తుతోని ఊదంది కమ్మరు లోపల కాగంది మలకన మంత్రం పెట్టిన యంత్రము కసవంటి బొంగురంబు కావాలేనే రామరాము నాకు బొంగురంబు కావాలేనే రామరామ అమర దేవతలు కొమర దేవతలు తాతలు పెత్తాతలు ముత్తాతలు వట్టాడిన బొంగురం కావాలి గసవంటి బొంగురము నాకల్లా కావాలి గసవంటి బొంగురము నాకల్లా కావాలి అమ్మ పంచదేవత పరమ కళ్యాణి లోకమాత గగదైత గంగ భవాని లోకమాత ముగ్గురు మూర్తుల గన్న మూలపుటమ్మ రేణుక అమ్మా గసవంటి బొంగురం తీసుకొస్తే నా దగ్గట్టు బొంగురం ఉంటది కుమార గట్టోల బొంగురం గుట్టబల జాలనాడు దినమందం ఆడినట్టు బొంగురము అమరదేవతలు కొమరదేవతలు పట్టిన ఆడినట్టు బొంగురమైన అటువంటి బొంగురం కావాలంట కుమార నంగ వినాలే
బొంగరం రమ్మంటారా లేపమ్మంటావా ఇటువంటి బొంగరం జాడెవరు చెప్పిరి 60 కోట్ల 70 కోట్ల దేవతలు ఘనుడు గంధర్లు ఎత్తేసే తప సంపన్నులైన కోడి దేవతల మూల విరాటిని అన్ని వేదాలు నాకు తెలుసు అటువంటి బొంగరామైన రామ రామ పంచదేవత ఇసవంటి బొంగరం ఎవరు చెప్పిర్రంటున్నావు ఓ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ నాకు ఎవరు చెప్పాలి ఒకవేళ వేద పంచాంగాలు తెలిసిన వాణ్ణి పూర్వ జన్మాన నేను ఒకవేళ శ్రీహరిని ఒకవేళ ఇప్పుడు నేను పరశురాముణ్ణి సర్వ వేదాలు తెలిసిన వాణ్ణి గరుడ గంధర్వ కిన్నెర కినుపుర్జ కుజుడు కుబేర గాలిదేవ వర్ణదేవ సువర్ణ దేవతలు సూర్య చంద్రాదులంతా మేము రాసిన వేదాలను పఠించే వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు తల్లి ఎవరు నాకు చెప్పలేదు అసవంటి బొంగరం యాడ ఉన్నదో అది నీకు తెలుసు కడిగండం కర్మగాచారం ముందు మూలం వెనుక వేదం బాయి లోపల రవతి చేసి ఎన్ని వదనాల నీళ్లుండేయో లెక్కించి చెప్తావు ఆది పరాశక్తివి ముగ్గురు త్రిమూర్తులకు మూలపుటమ్మవు ముక్కోటి దేవతలకు ముందాడి విల్లవు అసవంటి బొంగురము నాకు దగ్గ బొంగురము ఆ బొంగురం జాడ చెప్పపోతే నిన్ను తినసోట తిననీయా పండుకున్న చోట వండుకోనీయా బొంగురంబు కావాలేనే కన్న తల్లి నాకు బొంగురంబు కావాలే కన్న తల్లి నిన్ను తిన చోట తిననీయ పండుకున్న చోట వండుకోనీయా నీళ్లు తాగనీయా నిద్రపోనీయ రేణుకా అమ్మా రేణుకదేవి ఒకవేళ వంటి చెక్క బొంగురాలతో నాటితే ఒకవేళ పర్లతోని ఆట ఆడితే నా పరువు పోతుంది మానవులతోని పర్లతోని నేను చెక్క బొంగురాలతోని ఆట ఆడితే నేను ఓడిపోతే నా ముఖమును ఒకవేళ చిన్న పోతుంది అసవంటి బొంగురం అయితే నేను నీ చేత అన్నం తింటా లేకపోతే నీ చేత అన్నం తినవోను తమ్ముళ్ళని తిననియవోను నిన్ను వండుకోనియవోను నీళ్ళు తాగనియా నిద్రావోనియా తల్లి అసవంటి బొంగురం జాడ తెలుపవమ్మా పంచదేవత మారా అది గట్టోల బొంగురము గుట్టోలు దేలంటావు నా వేదాలల్ల కొడుక అటువంటి బొంగురం వేదం చూసినాయ్యా ముక్కోటి దేవతల మూల విరాటిని ఇటువంటి వేదాలల్లా నా బొంగురం అటువంటి బొంగురమైన అక్కడ నా కళ్ళతో కనబడతలేదు గనక వేదాలన్నీ చూసినా తమ్ముల నిస్తలేవు
నన్ను తిననిస్తలేవు తానం చేస్తలేవు ఖబర్దారాని కట్టు చెట్టు కాడు పెట్టిన కొడుకు కుమార పరశురామ అటువంటి బొంగరము నాకు తెలియదు కొడుక నాకు తెలియదు కొడుకు కట్టోలే బొంగురాము రామరాము గుట్టోల జాల కొడుకు రామరాము గుట్టలేవు కొడుక రామరాము కన్ను తెరవలేవు కొడుక రామరాము ఏము చేతు పరిచే రామ రామరాము తమ్ములా కలుగొన్నారయ్యా రామరాము చెల్లెలా కలుగొన్నారయ్యా రామరాము ఎంత మంది ఆడావయ్యా రామరాము ఎంత తండ్రి వాడావయ్యా రామరాము అయ్యో రావయ్య ప్రాణనాథ రామరాము నువ్వు నాడు దినము నాడు నాతో రామరాము నాడు దినము నాడే నాతో రామరాము ఎమిరి రాముడు ఉంటాడని రామరాము నాతోటి చెప్పినవే రామరాము ప్రతి శోకం మానినది రామరాము పుత్ర శోకం వచ్చినది రామరాము కట్టికి రాలేకపాయే రామరాము అల్లి కడుపు కన్నం లేకపాయే రామరాము అయ్యో ఏమి చేతు ప్రాణనాథో రామరాము నాకు పుట్టంగా పూలు లేవే రామరాము నాకు మృగంగా పెళ్లి లేనాదో రామరాము నాకు సగాములక మాయనాథ రామరాము ఏమి రాకలయేనాథో రామరాము నీ ఎండి గుళ్ళు మూలాని రామరాము అయ్యో ఏనుగులు దొక్కాని రామరాము నీ కలియుగముల పాలార రామరాము అందరూ పూల పూజ చేసినారా రామరాము నీకు రాళ్ళ పూజ చేసినారా రామరాము ఏమి రాతలో ఏమో ఈ రామరాము సీకుడు మారు శివాల గద్దే రామరాము చిన్నబోతయున్నాలమ్మ రామరాము కొడుకరార పరిసే రామ రామరాము వేదాల లోపాలనే రామరాము అంతనాన్ని ఎదిగిన తనయ రామరాము అటువంటి బొగరు కొడుకు రామయ్య బొగరాల లేదు నాయన రామయ్య కొడుక పరశురామ ఎంత చెప్పిన వింటలేవు అక్కడ తమ్ములా కలుగొన్నారు నేనా కలుగొన్నా చెల్లెలా కలుగొన్నది ఆ బొంగురం తెచ్చేదాకా ఆటలాడిందనక బొంగురము తెచ్చి ఆటలాడిందాక నదినమోను తాను చేయను నాతోని మాట్లాడనంట కొడుక ఎంత చెప్పిన వింటలేవు కొడుక పరశురామ వీడికి 12 ఆమెడ మరి ఏమి ఉన్నది 12 ఆమెడ మరి ఏమి గల్లాది గంగదేవి ఉన్నది నా కొడుక పరశురామ గంగదేవి ఉన్నది నా కొడుక పరశురామ
చేసినట్టి వేదాలైనా దేవాల దేవతలు చేసినట్టి వేదాల గంగదేవి దగ్గర గలయో కొడుక పరశురామ నా వేదాల లోపల బొంగరము లేదు కానీ వీడికి 12 గంగదేవి గలది దేవాల దేవతలు చేసిన వేదాలు ఆ గంగదేవి దగ్గర ఉన్నాయి కొన్ని నాకు తల్లి కావాలని కమ్మమ్మ కావాలే కొడుక రామయ్య అటువంటి బొంగరము నీకు తప్పకుండా గంగదేవి చెప్పగలది ఆ బలపరశురాముడు అమ్మ రేణుకదేవి ఆ అమ్మమ్మ ఒకవేళటువంటి నాకు అమ్మమ్మ నీకు కన్న తల్లి అమ్మమ్మ ఒకవేళ గంగదేవి గంగదేవి దగ్గర బొంగురం ఉన్నది రానొక్క గడియ పోనొక్క గడియ 3 గడియల్లా బొంగురమ్ము తెస్తానే నా కన్న తల్లి రేణుక బలపరశురాముడు ఊరెళ్ళిపోంగా తల్లిదండ్రుల దీవెన కావాలి ఊరెళ్ళిపోంగా తల్లిదండ్రుల దీవెన కావాలి వాడెళ్ళిపోంగా ఆడివిల్ల దీవెన కావాలి అమ్మ ఒకవేళ కన్న తల్లి దీవెన ఒకవేళ దీవెన పెడితే నిండా నూరేళ్ళ ఆవుషి ఉంటది నాకు దీవనార్తి పెట్టమ్మా నా తల్లి ఎల్లమ్మా దీవనార్తి పెట్టమ్మా కన్న తల్లి ఎల్లమ్మా అమ్మా నాకు దీవించి దీవనార్తి పెడితే నేను బంగారు బొంగురం తెచ్చుకుంటా నా బలపరశురామయ్యో రామయ్య బొంగురం జాడల్లా వెళ్ళిపోతానంటాడు రాముడే రామో రామా కుమార పరశురామ దీవెన కోరినవు నా దీవెన తప్పది అయ్యా ఆడి దీవెన కన్న తల్లి దీవెన కొడుక పరశురామ అక్కడ దీవెన కోరుతున్నావు కొడుకో రామయ్య కుమార పరశురామ నా దీవెన కోరుతున్నావు నా దీవెన తప్పది కొడుక రామయ్య అక్కడ కన్న తల్లి దీవెన మరి కడప లోపల అంటారు నా దీవెనాలు పెట్టేదారా రామరాము నా కొడుక రామయ్య రామరాము పాలి బాలి పంజామైన రామరాము కింది కై ఉండాలి రామరాము మీ యొక్క హస్తమైన రామరాము అయ్యా మీది కై ఉండాలి రామరాము రామయ్య కాలు కింది ముళ్ళు కొడుక రామరాము కొడుక కడకు వేలుగానయ్యా రామరాము కరిసేటి పాము తనయో రామరాము అది కడకు వైదలుగానయ్యా రామరాము కొడుక నార పరిసే రామ రామరాము నీకు ఏమన్నా పాతొస్తే రామరాము కొడుక నన్ను యాది అయ్యా రామరాము నీ గొడ్డలివ మీద కొడుక రామరాము నేను బంగారి తుమ్మేరయ్య రామరాము నీ గొడ్డల మీద రాగలను రామరాము నీకు దేవు దేవు రామయ్య నీకు రామరాము
కరిసేటి పాము కడకు వైదలు గని కాలు కింది ముళ్ళు కడకు వైదలు గని ఆడివా నస్తం కింది కొండి కస్త మీది కొండని ఏమన్నా అపదస్త కొడుకో ఎవరో పచ్చమీయ తుమ్మిదై నిలుస్తున్నది సాగదొరుతున్నాదమ్మా సాగదొరుతున్నాదమ్మా దేవత ఎల్లమ్మ సల్లంగా వై రారా కొడుక రామరామ కోరికలన్నీ తనయా రామరామ కొదవలేక తెచ్చుకోవు రామస్వామి కొడుక రామయ్య జగన్మాత సాగదోలుతున్నది ఆ ఎల్లమ్మ కన్న కొడుకు భార్గవ పరశురాముడు కన్న తల్లి ఎల్లమ్మతోని దీవెన తీసుకొని భార్గవరాముడు గంగదేవి దగ్గరికి పోతా నేను ఒకవేళ చక్కటి బొంగురం తెచ్చుకుంటానని ఎల్లిండు రామయ్య ఎల్లిండు రాముడే ఏయ్ బలపరిశ రాముడు బలపరిశ రాముడు ఎల్లమ్మ గన్న కొడుకు ఏయ్ ఎలపరిశ రాముడే నల్ల నల్లని వాడు నామాలు గలవాడు పుట్టుగడ్డ ముగల్ల ఏయ్ పుర్వాన యోగేమి అడుగు తీసి అడిగేస్తే అత్తగసం భూమిరా ఏయ్ కిందికి గుంగేనా భార్గవి రాముడు భార్గవి రాముడు ఏయ్ బలపరిశ రాముడే తల్లి ఏడు గంగాలు ఏయ్ పిల్ల ఏడు గంగాలు పిల్ల ఏడు గంగాలు అడవి లోపల వస్తాడే భార్గవ రాముడు గంగాల ఒడ్డుకు ఏయ్ పరశురాముడు వచ్చి ఏయ్ పరశురాముడు వచ్చి గంగాల ఒడ్డున ఏయ్ అడుగల్ల పెట్టేనా అడుగల్ల పెట్టేనా బలపరిశ రాముడే ఓ తల్లి గంగమ్మ ఓ తల్లి గంగమ్మ ఏయ్ హార్షికూత పెట్టేనా ఏయ్ గంగాల ఒడ్డునా హార్షికూత పెట్టేనా ఏయ్ పెడబెబ్బలేపేనా పరశురాముని పిలుపులు ఏయ్ పరశురాముని పిలుపులు 12 ఆమేడా ధనులెల్ల వాయేనా ధనులెల్ల వాయేనా పరశురాముని పిలుపులు ఎవరి చెవుల పడతాది భార్గవ పరశురాముడు గంగ ఒడ్డుకు పోయిండు తండ్రి దేవుడు గంగ ఒడ్డుకు పోయి గంగ భవానిని ఆర్చి కూత పెట్టిండు 12 ఆవిడ దూరం ధనియల్ల పోయింది ఆ గంగమ్మ ఏమంటున్నది గంగమ్మ ఎవడో వీడు ధన్యుడున్నట్టున్నాడు దాశీలంత గడగడబడి కాబరిలిరి గంగవో దిగువయ్యమ్మ గంగమ్మ ఎవడో పిల్లగాడు చిన్నగుండు కూతగన ఉంది కూగ పెద్దగున్నది ముక్కు కోసిండు 3 కోసిండు చెవు కోసిండు చెప్పు కోసిండు గనక ఆ గంగదేవి గడగడ పనుకుంది ఇది నాకన్నా మునగాడు ఉన్నట్టున్నాడు ఈ వయసుతోని పోతే వయ్యారంతోని పోతే మొడుచునోడెవడో వడవనోడెవడో ఆ గంగదేవి ముసలి వేషము ధరించింది కుంచి బట్ట భుజాన వేసింది బుడాన చేత కర్ర పట్టింది తూర్పు కలిగాలెత్తే పరుముడు మొగ్గినట్టు పరుముడు కలిగాలెత్తే తూర్పు మొగ్గినట్టుగా అంగరకెళ్ళి రంగరో గడ్డ వస్తాయి ఉన్నదా ఎవడెవరో బారుడా ఎట్టి పట్టు పారుడా ఎవడెవరో బారుడా ఎట్టి పట్టు పారుడా తల్లి ముల్లె వాయనా తండ్రి ముల్లె వాయనా అత్త ముల్లె వాయనా తల్లి ముల్లె వాయనా ఏం పరుచుకుంటావు ఏం కట్టుకుంటావు ఏం పరుచుకుంటావు ఏం పరుచుకుంటావు ఎర్రవన్నవాని అని కలుస్తాను ఉన్నవా ఎర్రగున్నవాని రా ఎక్కిరిస్తూ ఉన్నవా ఎర్రగున్నవాని రా కలుస్తాను ఉన్నవా లడ్డు జారడున్నవు పొడమూరడున్నవు
కోసం వచ్చిన ఈ ముసలామె ఈ గంగ ఒడ్డుకు నాకు అడ్డం వచ్చింది. ఎవరు కావచ్చు? ఏయ్ ముసలమ్మ, అమ్మా నేను ఒకవేళటువంటి నేను వచ్చింది గంగ కోసము. అమ్మా మీరెవ్వారమ్మా ముసలమ్మ, అమ్మా మీరెవ్వారమ్మా ముసలమ్మ, నాకు అడ్డం వచ్చినావే ముసలమ్మ, ఎందుకు అడ్డం వచ్చినావు ముసలమ్మ, పేరొంద చెప్పారాదు ముసలమ్మ. అమ్మా నేను ఈ గంగ ఒడ్డుకు వచ్చిన పామడ్డమైనట్టు నాకు అడ్డమైనవు. నేను గంగ గురించి వచ్చిన, నువ్వెవరమ్మా? కొడుక నన్ను ఎవరంటున్నావు? నే ముక్కు నాచిన వాళ్ళం రావు. ఓహో, ముక్కురాసుడు కాదు ముత్తరాశిగా, కులాల ముద్రాసి వాళ్ళం కొడుక. అయ్యా నా పేరు గంగమ్మ అంటారు. నీ మొగని పేరు? చింతల చెట్ల కాడ ఉంటాడు శివయ్య. నీ పేరు గంగా, నీ మొగని పేరు శివయ్య. శివయ్య కొడుక. మంచిగానే కొడుక వచ్చినావు నాయన. నేను గంగల్ని ఉంటా, గంగల్ని వెరుగుతా కొడుక. అని ఆయన నీ పేరేంటి కొడుక? నా పేరా? అమ్మా ఒకవేళ నేను పేరు చెప్తా, నేను నీకు పేరు చెప్తా గాని నా పేరు చెప్తే నువ్వు అదిరిపడతావు. అమ్మా నేను నీ పేరు చెప్పే ముందలా నువ్వు కట్టుకున్న పట్టు చీరేలే వయ్యారి గంగా, కట్టుకున్న పట్టు చీరేనే వయ్యారి గంగా, నువ్వు దట్టిచ్చి కాశావయ్యావే వయ్యారి గంగా, దట్టిచ్చి కాశావయ్యావే వయ్యారి గంగా, నా పేరు నీకు చెప్పుత గంగా, పేరు నీకు చెప్పుత గంగా, కట్టుకున్న పట్టు చీరే తట్టిచ్చి కాశావయ్యావే వయ్యారి గంగా. అమ్మా ముసలమ్మ నా పేరు చెప్తా గాని నువ్వు కట్టుకున్న కాయచీర దట్టించి బిగిచ్చి లోపల లోంగేసి బిర్ర కాశవయ్యి నా పేరు నా నామగీతం నీకు తెలుపుతా. కొడుక ఈ చీర ఇప్పుడు కట్టుకుంది, ఈ గొల్లెని వచ్చి పేరు చెప్తే నా చీర ఊసిపోతుందట కొడుక. నేను ఇప్పుడు కట్టుకున్న చీర కాదురా అయ్యా. ఎప్పుడు కట్టినావు? నేను తొలుత పెద్ద మనిషిని అయినప్పుడు కట్టిన కొడుక. పెద్ద మనిషి అంటే ఎప్పుడైనా తోల్త పెద్ద మనిషిని అయినప్పుడు నేను సాని కాకముందు, నేను రజస్రాలు కాకముందు, నన్ను కుంటలు ముట్టుకోకముందు, కుడుకలు పెట్టకముందు కొడుక అప్పుడు అయినా. ఏమో నాకు పరశురామునికి ఆడల విషయం అసలే తెలియదు, నాకు మొత్తమే తెలియదు. అమ్మా తొలస పెద్ద మనిషి అయినప్పుడు అంటే నువ్వు కుల సంఘంలో పెద్ద మనిషి. కులాన్న పెద్ద మనిషిని కదా, సంఘానికి పెద్ద మనిషి నేనే కొడుక అప్పుడు అయినా. అప్పుడు కట్టుకున్న చీర కొడుక ఇంక ఇప్పటికి అట్లనా? అమ్మా కట్టుకున్న చీర కాశవై కోసిన కొడుక. కోసినవా? అమ్మా ఒకవేళ వంటి నువ్వు కట్టుకున్న చీరే కాశ పోసుకున్నావు. నల్లని వాడు నామాలు గలవాడు చెంక చక్రాలు భుజకిరీటాలు బంగారు తిరుమను బైరగడ్డం మెరుగు మీసం పక్కల పౌడి మచ్చ ప్రాణహాల గుత్త పరశురాముడు. నా పేరు నీకు ఎప్పెల గంగమ్మ వయ్యారి గంగా, ఎల్లమ్మ గన్నా కొడుకు, ఎల్లమ్మ గన్నా కొడుకు, నేను ఎలపరిసే రాముడాను, ఎలపరిసే రాముడాను, భార్గవి రాముడాను, నేను బలపరిసే రాముడాను. మట్టేడు మావురం ఏలుతున్నది మా అమ్మ రేణుక ఎల్లమ్మ పంచదేవత పరమ కళ్యాణి చిత్తులకు చెల్లది శివుని ఆడివిల్ల ముక్కోటి దేవతల ముందు ఆడివిల్ల పార్వతికి వరపుత్రి పరమజ్యోతి మాయమ్మ ఎల్లమ్మ రే రామన్న రామ, నేను ఎల్లమ్మ గన్నా కొడుకును రామన్న రామ. ఎలపరిసే రామున్నోయమ్మ ఓ గంగమ్మ, నా పేరు భార్గవ పరశురామ. కొడుక ఆడు కొడుక 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 గాడ్ 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 మనం ఎదిరిస్తే కొడుక చల్లగైంది కొడుక. కళ్ళల్లో నీళ్ళు కంతలకు పోయినాయి, కంతలు నీళ్ళు కడుపులకు పోయినాయి, కడుపులోకి వెళ్ళి కాళ్ళ పొడత గారిపోతున్నాయి. రో కుమార పరశురామ రావు రావు రామయ్య, రావు రావు రామయ్య, నా బిడ్డ కొడుకు, నా బిడ్డ కొడుకు, నా ముద్దుల మనమాడు, నా ముద్దుల మనమాడ, నా బిడ్డ
ఎల్లవో మంచిగానే ఉన్నారా మావిడ మంచిగా ఉన్నారా ఆవిడ మంచిగా ఉన్నారా తమ్ములు మంచిగా ఉన్నారా చెల్లెలు బాగా ఉన్నారా నా బిడ్డ ఎల్లవో కొట్టేటి ఎండల్లా కురసేటి అనల్లా ఎందుకని పంపిందో ఏమి ఆపద కలిగిందో నాతోటి చెప్పావా సద్దాడ తింటివా ముద్దాడ గడితీవి ముసల్దాన నీకు ఆ పండ్లల్లా కాసు ఎక్కువ అయ్యి అంత కాసు కారుతుంది ఎర్రగా నాలుక నువ్వు సద్దేడ తిన్నావు ఏమన్నావే నువ్వు ముసల్దాన కాదు కొడుక వెనుకటి తినా సద్ది కట్టుకొని వస్తురు కొడుక సద్ది నేను ఉడుకుడుకు అన్నం పెట్టి లోపల మధ్యలో తీసి ముందు చేసిన కారం అలాగే ఉల్లిగడ్డ వేసి అలా పెట్టుకొని ఏడ ఆకలి అయితే ఆడ సద్ది తీసుకొని సద్ది గుడ్డలో కట్టుకొని ఆడ ఆకలి అయితే ఆడ తిందరు కొడుక మరి ఏడ తిన్నావు ఏడ తానం చేసినావు ఏడ చేయనావు అన్నా సద్దేడ తిన్నావు ఆ సద్ది తిన్నాక ఆ గుడ్డ ఏడగడిన గుడ్డ అప్పుడు గుడ్డల కాటన్ గుడ్డలు అన్నం కడుదురు ఆ గుడ్డ ఎడగడినావు అంటున్నావు అమ్మా సద్ది నీ గంగకాడ తిని నా చెయ్యి నీ దాంట్లోనే కడిగి నా గుడ్డ కూడా నీ దాంట్లోనే కడుక్కున్నా కొడుక రామయ్య నా దాన మునుగనోడెవడు నా దాగనోడెవడు గాని కొడుక రామయ్య నా బిడ్డ ఎల్లవా నా బిడ్డ ఎల్లవా ఎందుకని పంపింది రావు రావు మనమాడ రామయ్య మనమాడ రాక వస్తీవి కుషావు రామయ్య మమ్మడ రామయ్య కుషో కొడుక ఎందుకు తోలింది నా బిడ్డ కొట్టేటి ఎండల్లో కుర్చేటి అనల్లా ఎందుకు పంపింది ఏమి ఆపత వచ్చింది అమ్మా అమ్మమ్మ గంగమ్మ నువ్వు అమ్మమ్మ అని తెలవక నీతో నేను పరాక్షం ఆడినా అమ్మమ్మ అమ్మ ఎల్లమ్మ ఎందుకు పంపింది అంటున్నావు బొంగురాల ఆటలు పంచదేవత మా అమ్మ రేణుకా ఎల్లమ్మ నన్ను బొంగురాలు ఆడమన్నది మానవులు బట్టే చెక్క బొంగురాలు నేను ఆడను చెక్క బొంగురం అయితే నేను ఓడిపోతానన్నా కేశవంటి బొంగురం కావాలన్నది అమ్మ అమర దేవతలు కుమర దేవతలు తాతలు పెత్తాతలు ముత్తాతలు పట్టాడిన బొంగురము గట్టోలే బొంగురం గుట్టోలే జాలుండాలి బొంగురం రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి పట్టమంటే 10 మందిని పట్టాలి కొట్టుమంటే 10 మందిని కొట్టాలి ఆ బొంగురం మీద కాళీమాత ప్రతిష్టాపన అయి ఉండాలి అసవంటి బొంగురం కావాలని మా అమ్మను నేను అడిగినా నేను ఆడివిల్లను కాదు బొంగురాలు అటువంటి మగవిలగాన్ని కాదు బొంగురాలు ఆడలేను నాకు తెలియదు కొడుక అన్నది మా అమ్మను బొంగురం జాడ చెప్పపోతే పట్టి బాధించిన ఆ బొంగురం మీ అమ్మమ్మ గంగకేరుక అన్నది నేను బొంగురానికి వచ్చినా అమ్మమ్మ గంగమ్మ అమ్మ నీ దగ్గర బొంగురం ఉందాట నిన్ను ఇమ్మన్నది నన్ను తెమ్మన్నదమ్మో బొంగురం ఇయ్యావు నీ తానా ఉందాట నన్ను తెమ్మన్నది అమ్మా గంగదేవి అసవంటి బంగారు బొంగురం గట్టోలే బొంగురం గుట్టోలే జాల అది నీ దగ్గర ఉన్నదాట నిన్ను ఏమన్నది నన్ను తెమ్మన్నది కో మన్మడ పరశురామ గట్టోలే బొంగురం గుట్టోలే జాల నాటిన అమరావతులు తట్టింది కొబ్బరి చేతులు పట్టింది 118 కోట్ల విద్య నేర్చిన బొంగురము బొంగురము రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి అటువంటి బొంగురం నీకు కావాలి కదా నా బిడ్డ ఎల్లవా నా దగ్గరికి పంపింది మన్మడ పరశురామ నిన్న గుట్టలేవు కన్నో తెరవలేవు అది గట్టోల బొంగురము గుట్టవల జాలంటున్నావు మన్మడ రామయ్య నంగ వినలే కళ్ళతోటి చూడాలే కళ్ళతోని ఈనాలే కళ్ళతోటి చూడాలే అనంగ
70 కోట్ల దేవతలు కనుడు గంధాలు లెత్తేసే తప్ప సంప 33 కోట్ల దేవతలైనా చేసినట్టి వేదాలు నా దగ్గరున్నాయ్యా కోటి దేవతలు చేసిన వేదాలు నా దగ్గరున్నాయి రామయ్యో బొంగురము వేదము నాకు కూడా తెలియవదు బొంగురము వేదము నాకు కూడా తెలియవదు రాముడా మన్మడా ఇటువంటి వేదాలల్లా రాముడా అన్ని వేదాలు ఎతికినా రామయ్యా కట్టోల బొంగురం గుట్టవల జాల నా కనబడతలేదు రాముడా నాకు తెలియదు ఈ బొంగురము గంగా గంగ భవాని బొంగురం నీకు తెలియదు అది నా దగ్గర లేదంటున్నావు సంగీతానికి చింతకాయలు రాలయి మంత్రాలకు కూడా చింతకాయలు రాలయి బెత్తం పట్టుకుంటే కట్టె పట్టుకుంటే దెబ్బలకు దేవుడైనా భయపడతాడు ఎర్రని కళ్ళకు ఎత్తిండు కోపము తెల్లని కళ్ళకు తెచ్చిండు కోపము ఏయ్ గంగా మా అమ్మ అబద్ధం ఆడది పంచదేవత మా అమ్మ రేణుకెళ్ళమ్మ నువ్వు నాతోని బొంగురం లేదని అబద్ధం ఆడుతున్నావు అమ్మా గంగా భవాని మా అమ్మ రేణుక నీ దగ్గర ఉందని చెప్తే నువ్వు లేదని అంటున్నావు ఏయ్ నాతోనే పరాక్షం ఆడుతున్నారా నువ్వు బొంగురం ఇయ్యపోతే మా అమ్మ దగ్గర పోతా అమ్మ దగ్గర పోయి గండ్రగుడ్డలతోని తల్లిపానం తీసుకుతా గంగమ్మ నేను తల్లిపానం తీసుకుతా గంగమ్మ మా అమ్మ నీ దగ్గర బొంగురం ఉందని చెప్తే నువ్వేమో నా దగ్గర బొంగురం లేదు మీ అమ్మకే ఎరుక అంటున్నావు అమ్మ ఒకవేళ నువ్వు నాకు బొంగురం జాడ ఇవ్వకపోతే నీ బిడ్డ రేణుక ఎల్లమ్మను నేను ప్రాణమల్లా తీసుకుతా గంగమ్మ ప్రాణమల్లా తీసుకుతా గంగమ్మ మా తల్లి రేణుక ఎల్లమ్మ నాకు అబద్ధం చెప్పిందని మా అమ్మ ప్రాణం తీస్తా నా అన్నదమ్ములను నేను ఒకవేళ ప్రాణం తీస్తానమ్మా ముందరు పెట్టిన పాదము నేను వెనక కల్లా పెట్టానే గంగమ్మ రానొక గడియ పోనొక గడియ ముక్కారు 3 గడియ వెళ్ళిపోయి మా అమ్మ రేణుక ఎల్లమ్మ తలపండు నేను కొడతా 6 మంటలు మండిండే రామయ్య ఆకుడయ్యి లేచిండే రామయ్య ఎర్రని కళ్ళకు ఎత్తిండు కోపం తెల్లని కళ్ళకు తెచ్చినాడు కోపం గండ్రగొడ్డలి చేత పట్టినాడే గంగమ్మ కళ్ళ దూషనే ఓయమ్మ కొడుకా రామయ్య అమ్మడా రామయ్య కొట్టనే కొడతాడు పోనే పోతాడు వీడు తగని రాముడు ఏమి చెయ్యాలంటది హరిశరామ అట్టబట్టి బొంగురము నా దగ్గర లేదు గాని బొంగురము కాడ చెప్తా గాని ఆశపడ్డ రామయ్య నేను రామ రామ నేను ఆశపడ్డ రామయ్య నేను రామ రామ ఆది నారాయణుడు రామ రామ నాకు దీవనాలు పెట్టవయ్య రామ రామ నీకు బొంగురము దాడులు చెప్పేదాను రామ రామ జాడలు చెప్పేదాను రామ రామ రాముడా కోదండ వీరుడా నీకు జాడ చెప్తున్నామయ్యా రామయ్యా నాకు దీవనాలు పెట్టవయ్యా రామయ్యా ఆది నారాయణ మూర్తి అవతార పురుషుడవా రామయ్య
నీ దీవెన కలిగి ఉండనయ్యో రామయ్యో కళ్ళ కలిగి లోపల నీ దీవెన కలిగి ఉండని నాకు బొంగురం జాడ నువ్వే చెప్తానంటున్నావు, నీకు దీవనార్థి పెట్టమంట ఉన్నావు. అమ్మా గంగదేవి, నాకు దీవనార్థి పెట్టుమనంటే నేను పోయిన పని శుభంగా నేను క్షేమాన పోయి లాభాన బొంగురం తీసుకొని వచ్చేటప్పుడు నీకు దీవనార్థి పెడతానే గంగమ్మ, దీవనార్థి పెడతానే గంగమ్మ. అమ్మా నాకు బొంగురం జాడ చెప్పు, దీవించి దీవనార్థి పెట్టు, నేను వెళ్ళిపోయి ఆ బొంగురం తీసుకొని నేను వచ్చేటప్పుడు నీకు దీవనార్థి పెడతా. నా భార్గవ రామయ్యో రామయ్య, బొంగురం జాడ చెప్తానన్నప్పుడు శాంతించిండు. బొంగురం జాడ చెప్తానన్నది దీవెనార్తి కోరింది. పరశురాముడు అమ్మా ఎసవంటి నీకు దీవెన కావాల తల్లి? మార పరశురామ మన్మడా రామయ్య, నువ్వు పోయిన కార్యము శుభమైనట్టుంటే నరహారము కోరి నాను నరహారము కోరి నాను నరహారమయ్య రాధ ఆది నారాయణుడు మా బిడ్డే కొడుకు అయ్యా రామ రామ, నా ముద్దుల మనవాడవు రామ రామ, నా బిడ్డ కొడుకు నా ముద్దుల మనమడవు అది నారాయణ అవతార పురుషుడవయ్యా. గంగ బొడ్డుకొచ్చినవయ్య నీ పారదులు వచ్చిన గంగల బొడ్డ పడగా నీ జన్మాలు చేసిన పాపము తొలగిపోయిందయ్యా. ఆశపడ్డ రామయ్య నేను రామ రామ, గంగా శరణ కోరుతున్నాదమ్మా రామ రామ, అటువంటి గంగమ్మ శరణ కోరుతుంది రామయ్య నీ దీవన పోవయ్యా. అమ్మా గంగాదేవి, పుల్లటారం అంటే పొంగిళ్ళు కోరుతున్నావు, నలారం అంటే నాలుకెలు కోరుతున్నావు. పుల్లాటారం పెట్టు వంట వేగంగా అమ్మా గంగమ్మ, నేను బొంగురం తీసుకొని వచ్చేటప్పుడు నీకు పుల్లటారం పెడుతున్నానమ్మా. కానీ ఆ బొంగురం ఎక్కడున్నదో దాన్ని జాడ చెప్పు. రామయ్య అటువంటి బొంగురం జాడ చెప్పమంటవా? ఆ ఈడిక 12 మేడ ఈడిక 12 మేడ రామవై రామ, దైవరాజుల పట్టమున్నదయ్యా, నీ తల్లికి దమ్ములున్నారయ్యా రమ రామ, నీకు మేనమామలు రామవై రామ, తప్పిన ఒప్పినారా రామవై రామ, నీ మేనమామలు చెప్పగలరు పరశురామయ్యో, చల్లగా వైరామయ్యా రామవై రామ, నీ తల్లికి దమ్ములు నీకు మేనమామలు రామయ్యో. పరశురాముడా నీకు 12 గైబరాజుల పట్టం, అక్కడ నీకు తల్లికి తమ్ములు నీకు మేనమామలు, నీకు తప్పిన వప్పిన పిలగో నీ మేనమామలు చెప్పగలరు
రామయ్యో ఆ బల పరశురాముడైన భార్గవ పరశురాముడు భార్గవ పరశురాముడు దైవరాజులు నాకు మేనమామలైతరాట దైవరాజుల పట్నం పోయి నేను బొంగురము తెస్తా నా ఎల్లమ్మ కన్న కొడుకు బొడ్డలి భుజాన పెట్టిండు రామ రామ సీతారామ జయ రామ రామ సీతారామ ఎల్లమ్మ గన్న కొడుకు ఎల పరశురాముడమ్మ నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు నామాలు గల్లవాడు బల పరశురాముడమ్మ అడుగు తీసి అడుగు పెట్టెను అద్దబజం భూమి గుంగెను అందొక్క మేడేమి జంగొక్క పరువాడొచ్చే ఎల్లమ్మ గన్న కొడుకు జయ రామ 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 సీతారామ జయ రామ రాఘవరగ రాజనందన జయ రామ 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 సీతారామ జయ రామ రాఘవరగ రాజనందన అడవి లోపలొస్త ఉన్నాడు అడవి లోపలొస్త ఉన్నాడు బల పరశురాముడేమి గండ్రా గొడ్డాలు వట్టి గడగడ గర్జించావట్టే 12 దూరం వచ్చే దైవరాజుల పట్నామమ్మ జయ రామ 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 సీతారామ జయ రామ రాఘవరగ రాజనందన జయ రామ 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 సీతారామ జయ రామ రాఘవరగ రాజనందన ఆ బల పరశురాముడు దైవరాజుల పట్నం గురుడో దైవరాజుల పట్నం ఏర వచ్చిండు బల పరశురాముడు వీళ్ళ నా మహిమ తెలవాలంటే నా భక్తి నా బలం తెలవాలంటే నా మహిమ చూపిస్తానన్నాడు పరశురాముడు మబ్బుకొండ తీసిండు మనసుకొండ మీద పెట్టిండు మబ్బుకొండ మనసుకొండ ఒక్క దగ్గర రాసుకొని అందులోపల విషవాయు పుట్టింది అది దైవరాజుల పట్టణంబు రామరాము కై కట్టడదలు కాబట్టే రామరామ దైవరాజుల పట్నం లోపల గాయి గత్తర లేచింది గురుడో గాయి గత్తర లేసినాది రామరామో గాయి గత్తర లేచింది దైవరాజుల పట్టణం లోపల గాయి గత్తర లేచి ఎక్కలేని గజ్జి ఎక్కలేని పుండ్లు అయితే ఉన్నాయి ఎక్కలేని బాధపడుతూ ఉన్నారు మానవులమ్మా నా బల పరశురామయ్యో రామయ్యో భార్గవ పరశురాముడు తన రూపులు పటమారి ఆ దైవరాజుల పట్నం లోపల గాయి గత్తర లేపిండు రూపులు పటమారి మందులేశం గట్టినాడే రామరాము ఆ ఎల్లమ్మ గన్న కొడుకు భార్గవ రామయ్య భార్గవ పరశురాముడు మందులేశం కట్టిండు పక్కకేసిండు పందుం బట్టె జోలే ఎడమకేసిండు ఏదుం బట్టె జోలే చెవుల లోపల మందులు పెట్టుకున్నాడు గురుడు రాముడు కలవతి రుమాలు చుట్టిండు కండ్ల కాటిక పెట్టిండు పండ్లకు దాశన పెట్టిండు ముంచేతి కడియాలు ముద్దు టుంగురాలు అడ్డలింగీలు కట్టిండు బల పరశురాముడు కట్టి మందుల వేషం కట్టి దైవరాజుల పట్నం లోపల ఆ మందులు తయారు చేసుకొని వాడవాడ గల్లి గల్లి ఎట్లా పోతున్నాడు మందులో అమ్మ మందులు మాయి మాయల మంచుల మందులు మందులో అమ్మ మందులు మాయి మాయల మంచుల మందులు కన్నే పిల్ల కాలు పోరు కన్నే పిల్ల కాలు పోరు చిన్న పిల్ల చిటికే నేలు చిన్న పిల్ల చిటికే నేలు ముసల్దాని ముట్టి బొక్క కాటిలో తెల్ల జిల్లాడేరు కాటిలో తెల్ల జిల్లాడేరు
ఉత్తరాన ఊడుగేరు దక్షిణాన దంతేయేరు పనుమాట పత్తేరు తూర్పున తుమ్మేరు కోతిది కొండెంగా మాయి మందులోయమ్మ మందులు మై మయల మచ్చుల మందులు మందులోయమ్మ మందులు మై మయల మచ్చుల మందులు మంగళదాన్ని దంచాబెట్టి కుమ్మరి వాళ్ళ జరగాబెట్టి గట్టి మీద గట్టి నేనే కట్టి బట్టి మీద బట్టి నేనే పెట్టి మందు ఈ పొట్టాలు కట్టి మందులోయమ్మ మందులు మై మయల మచ్చుల మందులు మందులోయమ్మని బలపరశరాముడు దైవరాజుల పట్నం లోపల గురుడు రామయ్యో గాయి గత్తరలేసిన వాళ్లకు బలపరశరాముడు ఈ మందులు పెట్టి బాగా చేస్తున్నాడు. దైవరాజుల పట్టణం లోపల ఆ నోట ఈ నోట దైవరాజులకు తెలిసింది. ఆ దైవరాజులు పిలిపించి మా పట్టణాన్ని బాగు చేసినవయ్యా, మా పట్టణం గాయి గత్తర లోపల ఒకవేళ ఆగమైతే ఉంటే మా పట్టణాన్ని బాగా చేసినవు, నీకు ఏమి కావాలి ఓ మందుల శెట్టిజీ, నీకు ఏమి కావాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగినరు. అడిగినప్పుడు భార్గవ పరశురాముడు దైవరాజులారా నేను ఎవరని అడుగుతున్నారు, నాకు ఏం కావాలంటున్నారు. నిజ రూపం ఎత్తినాడు రామరాము ఎల్లమ్మ గన్నా కొడుకు భార్గవ రామయ్య మందుల వేషం పట్టమారి నిజారూపం ఎత్తిండు. ఒల్లెల్ల రోమాలు ముక్కు రోమాలు గండ్రగొడ్డలి పుట్టుగడ్డం పూర్వాన యోగి రాముడే. నేను భార్గవ పరశురాముడను, నేను భార్గవ పరశురాముడను. మా అమ్మ రేణుకా ఎల్లమ్మ ఒకవేళ మీ దగ్గర బొంగుర ఉన్నదాట, మా తల్లి రేణుకదేవి, మా తల్లి రేణుకదేవికి మీరు ఒకవేళ తొడవుజ్ఞ వాళ్ళు, నాకు మేనమామలు. ఈ దైవరాజుల పట్టణం లోపల బంగారు బొంగురం ఉన్నదట, ఆ బొంగురం గట్టోల బొంగురం గుట్టోలే జాల. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, పట్టమంటే 10 మందిని పట్టాలి, కొట్టమంటే 10 మందిని కొట్టాలి. పలకన మంత్రం పెట్టిన యంత్రం ఆది పరాశక్తి కొలువై ఉండాలి బొంగురం మీద. అసవంటి బొంగురం మీ దగ్గర ఉన్నదాట,